సో జనరల్ గా ఫస్ట్ మిస్క్యారేజ్ అనేది యూజువల్ గా జెనెటికల్ ప్రాబ్లం, అంటే బేబీకి ఏదైనా జెనెటికల్ ఇష్యూ ఉండొచ్చు. దానివల్లనే మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే ఆల్మోస్ట్ 50 నుంచి 60% వచ్చి జెనెటికల్ ప్రాబ్లం వల్లనే ఫస్ట్ అనేది మిస్క్యారేజ్ అవుతాయి. లేదా కొన్నిసారి పేషెంట్ కి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే, షుగర్ ఎక్కువ ఉంటే కూడా మీకు అబోషన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఏజ్ 35 అబౌవ్ ఉందా, అప్పుడు కూడా మీకు మళ్ళీ అబోషన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందరం గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా చూసుకోవాలి. అంటే మీకు యూట్రస్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, సర్విక్స్ లూజ్ ఉందా, ఇది కూడా చూసుకోవాలి. ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు మళ్ళీ అబోషన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి అబోషన్ అయితే మీరు భయపడనంత అవసరం లేదు. మీరు నెక్స్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు డాక్టర్ ని అప్రోచ్ అయ్యి ఏదైనా లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేసుకుని ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో వన్స్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక డాక్టర్ ని అప్రోచ్ అయ్యి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. స్టిల్ మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మీకు అబోషన్ అయితే అప్పుడు ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్ అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో మీకు అబోషన్స్ అనేది 2 times కంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.